ఆరోగ్యమే మహాభాగ్యం. చిన్నప్పుడు మనం నేర్చుకుంటున్న శ్రేష్టమైన వాక్కు కదా. స్కూల్లో ఖచ్చితంగా మనం ఎలిమెంట్ స్కూల్లో చదువుకునే రోజుల్లో ఖచ్చితంగా మన చేత చెప్పించడం కానీ, స్కూల్లో క్లాస్ రూమ్ వాల్స్ మీద గోడ మీద కానీ ఖచ్చితంగా మనకి ఈ వాక్యం దర్శనం ఇస్తుంది. ఆరోగ్యం మహాభాగ్యం, దానికి మించిన భాగ్యం ఏది లేదు. ఆరోగ్యమే లేకపోతే ఏముండి ఏం ప్రయోజనం చెప్పండి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యం ఉండి మనకి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే. కానీ ఆరోగ్యం లేకుండా సర్వసంపదలు ఉన్నా ఏమీ లేనట్టే. అందుకే దాన్ని ఏమన్నారంటే ఆరోగ్యం అనేది భాగ్యం కాదు, మహాభాగ్యం. మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే మహాభాగ్యవంతులని అర్థం. కానీ మనకున్న ఒక నిర్లక్ష్య ధోరణి ఏంటంటే, ఏదైతే మనకు అందుబాటులో ఉందో దాని విలువ తెలుసుకోలేం మనం. అది దాటి వెళ్ళిన తర్వాత దాని విలువ తెలుసుకుంటాం. ఇది మానవ నైజం. మీరు సాధించాల్సిన వయసులో నిర్లక్ష్యం చేస్తారు, పట్టాల్సిన వయసులో పట్టరు. దాటిపోయిన తర్వాత పట్టాలన్నా ఏమి ఉండదు. అవకాశాలు పోయిన అవకాశాలు తిరిగి రావు. ఇలా జీవితాన్ని గురించి మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం కదా. ఇప్పుడు మీ చేతిలో ఆరోగ్యం ఉంది, దాని విలువ తెలియదు చాలామందికి. అందుకే మహాభాగ్యం. మీరు మహాభాగ్యవంతులు అని చెప్పడానికి సంకేతం ఏంటంటే మీరు ఆరోగ్యవంతులు అని అర్థం. మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారా? ఒకసారి ఆరోగ్యాన్ని కోల్పోతే అప్పుడు తెలుస్తుంది దాని విలువ. మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించి కాపాడుకోవడంలో ధన్యత ఉంది. అంతకు మించిన భాగ్యం ఏముంది? ఈరోజు నేను చేజేతులారా ఆరోగ్యాన్ని ధ్వంసం చేసుకునే రాత్రి వేళ 7 అలవాట్ల గురించి చెప్తాను. ఇది ఖచ్చితంగా మనం ఏముందిలే అనుకుంటాం, కానీ చిన్న అశ్రద్ధ, నిర్లక్ష్యం క్రమంగా శరీరం మీద ప్రభావాన్ని చూపి మరణాన్ని తీసుకెళ్తాయి, మనల్ని కిల్ చేస్తాయి. అయితే ఇవన్నీ మనం మానుకోగలం, కానీ దాని మీద మనం శ్రద్ధ పెట్టం. మనకు తెలియకుండానే చాలా అలవాట్లు మనం చేయడం ద్వారా మన శరీరం వాటికి అలవాటు పడిపోయి తద్వారా శరీరంలోన చాలా అవయవాలు పాడైపోతున్నాయి. రోజు చేసేవే. ఇప్పుడు నేను మీకు 7 విషయాలు చెప్తే ఇవి మనం చేసే మానుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. అందులో మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఆలస్యంగా నిద్రపోవడం. ఆలస్యంగా. మీరు సమయపాలన చేయాలి అని తెలుసు, క్రమశిక్షణలో సమయపాలన మనం పాటించాలని తెలుసు, దాన్ని క్రమశిక్షణ అంటాం కదా. మన దేహానికి మీరు ఏది నేర్పిస్తారో అది నేర్చుకుంటుంది. కానీ మనం ఏమి నేర్పించామంటే లేట్ నైట్ పడుకోవడం. మన దేహానికి 7 నుండి 8 గంటల నిద్ర అవసరం కదా. ఈ సంగతి తెలుసు. లేట్గా పడుకుంటాం, లేట్గా లేస్తాం. లేట్గా పడుకొని లేవడం ద్వారా మనకి ఏమవుతుందో తెలుసా? మన ఇష్టం వచ్చినప్పుడు పడుకోవడం, ఇష్టం వచ్చినట్లు లేవడం ద్వారా మనలో ఒక బయలాజికల్ క్లాక్ అని ఉంటుంది. అంటే ఏ సమయానికి మనం ఏది చేస్తామో ఆ క్లాక్ అలా ఫిక్స్ అవుతుంది. ఎన్ని గంటలకు పడుకోవాలి, ఎన్ని గంటలకు లేవాలి. తినే ఆహార విషయంలో కూడా ఆహార వేళలో పాటిస్తే ఆరోగ్యం. ఇష్టం వచ్చినప్పుడు తిన్నప్పుడు బయలాజికల్ క్లాక్ ఉంటుంది కదా, పనిచేయాలి అది. ప్రత్యేకంగా నిద్ర విషయంలో సమయపాలన. ఏమవుతుంది? లేటుగా పడుకుంటాం, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాం, ఎక్కువ మేలుకుంటాం, పగటి కాలం చేయాల్సిన పనులు రాత్రిపూట చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే బయలాజికల్ క్లాక్, సర్కాడియన్ రిథం దెబ్బతింటుంది. ఆ సర్కేడియన్ రిథం దెబ్బతిన్నప్పుడు అవయవాలు క్రమంగా దెబ్బతింటం మొదలవుతాయి. ఫలితం అలసట, ఒత్తిడి, శరీరంలో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి, అసమతుల్యత వస్తుంది, శరీరం మీద చూపిస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే ఆలస్యంగా నిద్రపోకండి.
సమయ వేళలు పాటించండి. ఒక సమయానికి పడుకోవడం, 7 గంటలు 8 గంటలు నిద్రపోవడం, తర్వాత లేవడం. మీ బయోలాజికల్ క్లాక్‌ని మీరు కాపాడుకోవాలి. తద్వారా దేహాన్ని కాపాడుకున్నట్టు, తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు. ఇక రెండవ భయంకరమైన అలవాటు, విషంతో సమానం ఇది. రాత్రి పడుకొని ఫోన్ ఆన్ చేసి కళ్ళకు దగ్గర పెట్టుకొని అదే పనిగా ఫోన్ చూడటం, స్క్రీన్ టైము. దానివల్ల ఏమవుతుంది? టీవీ, ఫోన్, ల్యాప్టాప్లు చూడటం వల్ల మనకి నిద్ర హార్మోన్ ఒకటి ఉంటుంది శరీరంలో. ఆ నిద్ర హార్మోన్ని మెలటోనిన్ అంటారు. మెలటోనిన్ ఈ లైటింగ్ దెబ్బకి తగ్గిపోద్ది. నిద్ర రాదు, కంటి సమస్యలు వస్తాయి, తలనొప్పి, కంటి నొప్పి, విసుగు కలుగుతుంది, చికాకు వస్తుంది, నిద్ర ఉండదు కదా. కొంతమంది ఫోన్ ఆన్ చేసి కళ్ళకు దగ్గర పెట్టుకొని అదే పనిగా రీల్స్ చూస్తారు, అదే పనిగా స్క్రోల్ చేస్తారు, అదే పనిగా కొంతమంది దుప్పటి కప్పుకొని చూస్తారు. ఇది మరింత ప్రమాదం. నిద్ర హార్మోన్ మెలటోనిన్ స్థాయిలు తగ్గిపోతే బ్యాలెన్స్ తప్పుద్ది శరీరం. లేట్ నైట్ పడుకోవడం ఒక తప్పు అయితే, పడుకున్న తర్వాత ఫోన్ చూడడం, స్క్రీన్ టైంని పెంచడం, ఇది రెండో ఆరోగ్యాన్ని విధ్వంసం చేసే రెండవ అలవాటు. ఇక మూడోది, రాత్రిపూట లేట్ నైట్ ఎక్కువగా తింటాం. చాలామంది ఈ అలవాటు లేట్ నైట్ ఏవో కారణాలతో, మనం చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. తినే విషయంలో కూడా సమయపాలన. పడుకోవడానికి ముందు 3 గంటలకు ముందు భోజన కార్యక్రమం ముగించేయాలి. మంచి సమయం ఏంటంటే సాయంత్రం 7 గంటలకల్లా డిన్నర్ను ముగించేసేయాలి. మనం లేట్ నైట్ తింటాం. ఆ లేట్ నైట్ కూడా ఒక్కోసారి స్పైసీ ఫుడ్ తింటాం, బిర్యానీలు తింటాం, మాంసాలు తింటాం, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తింటాం. ఆర్డర్స్ ఇస్తున్నారు ఈ మధ్య. ఆర్డర్స్ వచ్చేటప్పటికి లేట్, మళ్ళీ మనం వాటిని తిని మిగిలిపోతుంది రేపటికన్నా ఇంకెక్కువ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఫలితం నిద్రలేమి, గ్యాస్ట్రైటిస్, బరువు పెరగడం, ఈ లక్షణాలన్నీ. ఫ్యాట్ అంతా చెరిగిపోవడం, ఫ్యాటీ లివర్ రావడం, రాత్రి తినటం వల్ల క్యాలరీస్ ఎక్కువైపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటిక్ మిలిటిస్ రావడం, టైప్ 2 డయాబెటీస్ రావడం చేతులారా మనం తెచ్చుకునేవే. లేట్ నైట్ ఫుడ్ ఆలస్యంగా తింటాం, ప్రమాదకరమైన అలవాటు. ఇక 4వ అలవాటు, భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం. ఎప్పుడు ఆ పని చేయకూడదు. వెంటనే పడుకోవడం ద్వారా ఏమవుతుందంటే, తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి కదా, ఆహారాన్ని జీర్ణం చేసే ఆమ్లాలు ఆహార వాక్యలోకి వస్తాయి, పైకి వస్తాయి. ఆహారం అరగదు, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, ఆమ్లత్వం అంటారే, అసిడిటీ పెరుగుతుంది, గుండెల్లో మంట వస్తుంది, నిద్ర రాదు. తిన్న వెంటనే ఎప్పుడు పడుకోకూడదు. ఇక 5వ అలవాటు, రాత్రి పడుకోబోయే ముందు కొద్దిమంది కాఫీలు టీలు ఎక్కువ తాగుతారు. ఇది ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే కాఫీలు టీలు తాగడం ద్వారా నిద్ర దెబ్బతింటుంది. నిద్ర లేకపోతే ఏమవుతుంది? చికాకు, విసుగు, అలసట, గుండె వేగంగా కొట్టుకోవడం. కాబట్టి రాత్రి పడుకోబోయే ముందు ఎప్పుడు కూడా టీలు కాఫీలు ఎప్పుడు తాగకూడదు. ఇక రాత్రి భోజనం తర్వాత ఆరో అలవాటు, భోజనం చేసిన తర్వాత అలాగే కూర్చోవటం. ఎప్పుడు అలా చేయొద్దు. భోజనం చేసిన తర్వాత 6 గంటలకి 7 గంటలకి 10-15 నిమిషాలు నడవడం ద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. రోజంతా కూర్చుంటాం కదా, భోజనం చేసిన తర్వాత నడవడం ద్వారా మనకి జీర్ణక్రియకు ఆటంకం లేకుండా సజావుగా జీర్ణం అవుతుందన్నమాట. తర్వాత మనకు నిద్ర పట్టడం, రక్త ప్రసరణ చక్కగా జరగడం, జీర్ణక్రియ అనేది సజావుగా జరగడానికి అవకాశం కలుగుతుంది. ఇక 7వ
విధ్వంసకరమైన అలవాటు ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు విపరీతంగా ఆలోచించడం, జరిగినాయని ఆలోచించడం, గతాన్ని తీసుకురావడం. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ థింకింగ్. ఆఫీసులో ఏదైనా జరిగితే ఆఫీసులో వదిలేయండి, ఇంకెక్కడైనా ఏదైనా జరిగితే అక్కడే వదిలేయండి, ఇంటికి క్యారీ చేయకండి. ప్రత్యేకంగా పడుకునే ముందు అసలు క్యారీ చేయకూడదు. నెగిటివ్ థింకింగ్ రాత్రి వేళ ఏమవుతుంది? టెన్షన్ పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, మానసిక తీవ్రత, మానసిక భావోద్వేగాలు నిద్రను దూరం చేస్తాయి, ఏకాగ్రత దెబ్బతింటుంది, అవే గుర్తొస్తాయి, చికాకు కలుగుతుంది, నిద్ర లేమి. అది రాత్రి పడుకోబోయే ముందు ప్రశాంతంగా మంచి ఆలోచనలతో నిద్రపోవడం మంచిది. చూసారా, మనం రోజు చేసేవే ఇవి. ప్రారంభంలో శరీరం మీద ఈ లక్షణాలు, ఈ ప్రభావం కనిపించకపోవచ్చేమో, కానీ కాలం గడిచే కొంది ఈ 7 రకాల అలవాట్లు హానికరం. ఇవి శరీరంలో ఉన్న అవయవాలని క్రమంగా పాడు చేస్తాయి, తద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి 7 లక్షణాలు ఉంటాయి మనలో ఖచ్చితంగా, కొన్ని కారణాలు వెతకకుండా దాని నుంచి మనం బయటపడి ఆరోగ్యాన్ని కాపాడుకున్నప్పుడు, మంచి జీవనశైలిని అలవరుచుకున్నప్పుడు, ఆ పదం ఉందే, ఆరోగ్యమే మహాభాగ్యం, దానిలో తృప్తిని పొందగలుగుతాం.